వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మరో టాప్ 10 ఏపీ హిస్టరీ బిట్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ప్రీవియస్ వీడియోలు చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్ ఉంది, ఏపీ హిస్టరీ ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి. సరే, ఇప్పుడు మనం మొదటి బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 1. మహాప్రస్థానం పేరుతో రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల నుండి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేపట్టిన ముఖ్యమంత్రి క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. 4 ఆప్షన్లు ఉన్నాయి, సరైన ఆప్షన్ని గుర్తించండి. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నాదెండ్ల భాస్కర్ రావు. జవాబు ఆప్షన్ 1, వైఎస్ రాజశేఖర రెడ్డి. మహాప్రస్థానం పేరుతో రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుండి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు, ఇవి గుర్తుపెట్టుకోండి. మహాప్రస్థానం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఈ పాదయాత్రకి ఆయన పెట్టిన పేరు మహాప్రస్థానం. తన పాదయాత్ర పేరు మహాప్రస్థానం. ఇదొక బిట్టు. ఎక్కడి నుంచి ప్రారంభించారు? రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్లలో ప్రారంభించారు. ఎక్కడ వరకు కొనసాగించారు? శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు కొనసాగించారు. అక్కడ ప్రారంభించి ఇక్కడ ముగించారు. ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేపట్టారు. ఒక బిట్ అయింది కదా. టాప్ 10 బిట్లలో సెకండ్ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 2. దోబగుంట రోషమ్మ అనేటటువంటి ఒక మహిళా నాయకత్వంలో 1991వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సారా వ్యతిరేక ఉద్యమం అనేది నడిచింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? బిట్ నెంబర్ 2 మరోసారి, రెండవ బిట్టు. దోబగుంట రోషమ్మ అనే మహిళ నాయకత్వం వహిస్తూ 1991వ సంవత్సరంలో, ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1991 ఇయర్. 1991లో సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభించింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు కొనసాగుతున్నారు? ఇక్కడ దోబగుంట రోషమ్మ, ఈ మహిళ పేరు గుర్తుపెట్టుకోవాలి. 1991వ సంవత్సరం ఇది గుర్తుపెట్టుకోవాలి. సారా వ్యతిరేక ఉద్యమం ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు రాష్ట్రంలోని ముఖ్యమంత్రి ఎవరు? జవాబు ఆప్షన్ 2, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సరైనటువంటి జవాబు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. 2 బిట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మూడవ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 3. ఉన్నతాధికారుల అవినీతి నిర్మూలనకై ధర్మ మహామాత్య అనే పదవిని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. ఉన్నత అధికారుల అవినీతి నిర్మూలనకై, చూడండి, ధర్మ మహామాత్య, ఈ పేరు గుర్తుపెట్టుకుంటారు. ధర్మ మహామాత్య అనేది ఒక పదవి, ఇదొకటి గుర్తుపెట్టుకుంటారు. ధర్మ మహామాత్య అనేటటువంటి పదవిని దేనికోసం ఏర్పాటు చేశారు అంటే ఉన్నత అధికారుల అవినీతి నిర్మూలన కోసం ఏర్పాటు చేశారు. ఇలా ఈ పదవిని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. జవాబు ఆప్షన్ 4, ఎన్టీ రామారావు సరైనటువంటి జవాబు. 3 ప్రశ్నలు పూర్తయ్యాయి. 4వ ప్రశ్నని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 4, 4వ బిట్టు. విజయనగరం జిల్లా ఏర్పాటు, చూడండి, విజయనగరం జిల్లా ఏర్పాటు. అలాగే హుస్సేన్ సాగర్లో బుద్ధుని విగ్రహం ప్రతిష్ట. విజయనగరం జిల్లా ఏర్పాటు, హుస్సేన్ సాగర్లో
బుద్ధుని యొక్క విగ్రహం ప్రతిష్ట ఇవి జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? విజయనగరం జిల్లా ఏర్పాటు, హుస్సేన్ సాగర్లో బుద్ధుని విగ్రహం ప్రతిష్ట ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? జవాబు ఆప్షన్ 1 మర్రి చెన్నారెడ్డి సరైనటువంటి జవాబు. 4 బిట్లు పూర్తయ్యాయి. టాప్ 10 బిట్లలో ఇప్పుడు 5వ బిట్ని చూద్దాం. బిట్ నంబర్ 5. 1978లో కేవి రంగారెడ్డి పేరు మీదుగా, చూడండి ఇయర్ ఏంటండి, 1978 సంవత్సరం 1978. ఈ సమయంలో కేవి రంగారెడ్డి పేరు మీదుగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ పక్కన రంగారెడ్డి జిల్లా మనం చూడొచ్చు. ఈరోజు మనం రంగారెడ్డిని కూడా హైదరాబాద్గా మనం వ్యవహరిస్తున్నాం. అయితే ఈ రంగారెడ్డి జిల్లాను 1978 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎవరి పేరు మీదుగా? కేవి రంగారెడ్డి గారి పేరు మీదుగా. 1978లో కేవి రంగారెడ్డి పేరు మీదుగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అన్నది ప్రశ్న. 1978లో కేవి రంగారెడ్డి పేరు మీదుగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 1 మర్రి చెన్నారెడ్డి సరైనటువంటి జవాబు. 5 బిట్లను పూర్తి చేసుకున్నాం. టాప్ 10 బిట్లలో 6వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. శాసన మండలి నుంచి సాధారణంగా ఎవరైనా కూడా శాసనసభ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారు. కానీ శాసన మండలి నుంచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. శాసనసభ నుంచి కాకుండా శాసన మండలి నుంచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, భవనం వెంకట్రామరెడ్డి. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 భవనం వెంకట్రామరెడ్డి సరైనటువంటి జవాబు. 7వ బిట్ని చూద్దాం. బిట్ నంబర్ 7. 6 బిట్లు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 7వ బిట్ని చూస్తున్నాం. టాప్ 10 బిట్లలో 7వ బిట్టు 1982 సంవత్సరంలో హైదరాబాద్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని స్థాపించారు. 1982 సంవత్సరంలో హైదరాబాద్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని స్థాపించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు? జవాబు ఆప్షన్ 4 భవనం వెంకట్రామరెడ్డి సరైనటువంటి జవాబు. 1982 సంవత్సరం గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1982 సంవత్సరంలో హైదరాబాద్లో స్థాపించారు. జూబ్లీ హిల్స్లో ఉంది. 1982లో జూబ్లీ హిల్స్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని స్థాపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు. 7 బిట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు 8వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 8, 8వ బిట్టు 1973 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించారు అని గత వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇంతకు ముందు వీడియోలోనే 1973 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనని విధించారు. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు. చివరిగా అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణని వేరు చేసినప్పుడు ఒకసారి రాష్ట్రపతి పాలన విధించారు. అంతకుముందు ఒకసారి రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధించారు. అదే 1973లో జై ఆంధ్ర ఉద్యమం సమయంలో ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. అయితే 1973 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 ఏడాది పాటు జనవరి నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా ఎవరు ఉన్నారు అన్నది ప్రశ్న.
కుముద్బెన్ జోషి, మోహన్ లాల్ సుఖాడియా, ఖండూభాయ్ దేశాయ్, భీమసేన్ సచార్. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 ఖండూభాయ్ దేశాయ్ సరైనటువంటి జవాబు. 1973వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు మన రాష్ట్ర గవర్నర్గా ఖండూభాయ్ దేశాయ్ కొనసాగుతూ ఉండేవారు. ఆ కాలంలో రాష్ట్రపతి పాలన విధించారు. 9వ బిట్ని చూద్దాం. బిట్ నంబర్ 9. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి గవర్నర్ ఎవరు? తర్వాత కోక సుబ్బారావు, RLN ద్వారా KV రంగారెడ్డి ఇలా ఇచ్చాం. వీటిని జతపరిస్తే చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి గవర్నరు చందూలాల్ మాధవ్ త్రివేది. చందూలాల్ మాధవ్ త్రివేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి గవర్నరు. కోక సుబ్బారావు ఈయనెవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోక సుబ్బారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి శాసనసభ స్పీకరు ఎవరు? తొలి శాసనసభ స్పీకర్గా ఎవరు వ్యవహరించారు? జవాబు RLN ద్వారా. RLN ద్వారా రొక్కం లక్ష్మీ నరసింహ ద్వారా. రొక్కం లక్ష్మీ నరసింహ ద్వారా టెక్కలి, శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి టెక్కలి ఈయంది. ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు. టెక్కలి ఈయంది. రొక్కం లక్ష్మీ నరసింహ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. ఇక తొలి ఉప ముఖ్యమంత్రి KV రంగారెడ్డి. జవాబు ఆప్షన్ 4. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి గవర్నరు చందూలాల్ మాధవ్ త్రివేది. తొలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోక సుబ్బారావు. తొలి శాసనసభ స్పీకరు రొక్కం లక్ష్మీ నరసింహ ద్వారా. తొలి ఉప ముఖ్యమంత్రి KV రంగారెడ్డి. బిట్ నెంబర్ 10. ఈ వీడియోకి లాస్ట్ బిట్ని చూద్దాం. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించబడిన సంవత్సరం ఏది అన్నది ప్రశ్న. 1952, 1953, 1954, 1955. జవాబు ఆప్షన్ 3 1954 సరైనటువంటి జవాబు. 1954వ సంవత్సరంలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించబడింది. ఇవండి ఈ వీడియోలో టాప్ 10 ఏపీ హిస్టరీ బిట్స్ చూసాం కదా. మరో వీడియోలో మరో టాప్ 10 బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.